చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్కారం. మనతో పాటు డాక్టర్ వినయ్ గారు ఉన్నారు. సర్జికల్ ఆంకాలజిస్టు. చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ టాటా ఇన్స్టిట్యూట్లో వారు చదువుకున్నారు. సర్జికల్ ఆంకాలజీ క్యాన్సర్ నివారణలో ముఖ్యమైన భాగాల్లో సర్జికల్ ఆంకాలజీ ఒకటి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి సర్జరీ ద్వారా ఉపశమనాన్ని ఇవ్వటం, వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ పెంచడం. వారిని అడిగి క్యాన్సర్ గురించి, అలాగే క్యాన్సర్ కోసం చేసే సర్జరీస్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సార్. ముందుగా బాగా వినపడే మాట క్యాన్సర్ అనగానే బయాప్సీ అంటారు. నిజంగా బయాప్సీ అనేది అంత భయంకరమైందా? బయాప్సీకి పంపించడం అంటే క్యాన్సర్ వచ్చినట్టేనా? బయాప్సీ మీద చాలా అపోహలు ఉన్నాయి సార్. నేను వాటిని ఒక్కొక్కటి అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది మంచి ప్లాట్ఫామ్ కాబట్టి ఇక్కడ చెప్దాం అనుకుంటున్నాను. బయాప్సీ అనేది యాక్చువల్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్లో బయాప్సీ అనేది చాలా కీలకమైన పరీక్ష. చాలా పరీక్షలు ఉన్నాయి. మన సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, పెట్ స్కాన్, బయాప్సీ ఇవన్నీ ఉన్నాయి. వీటిలో చాలా ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ రోల్ ఉంది అంటే అది బయాప్సీకి. కణుతులు, అన్ని కణుతులు క్యాన్సర్ కణుతులు కావు. మనకు వచ్చే 100%లో 80% క్యాన్సర్ కాని కణుతులే ఉంటాయి. ఒక 20% మటుకు క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఆ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ తెలుసుకోవడం ఎలా అంటే మనం బయాప్సీ ద్వారా తెలుసుకుంటాం. ఆ 80% మందికి మోస్ట్ ఆఫ్ ద టైం అది నెగిటివ్ వస్తుంది. 20% మందికి మాత్రం అది పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో అపోహ ఏంటంటే క్యాన్సర్ బయాప్సీ రిపోర్ట్ పాజిటివ్ వచ్చిన వాళ్ళలో ఇంకొక భయం. వెళ్ళడానికి ఫస్ట్ భయం, ఆ తర్వాత చేసుకున్న తర్వాత రిపోర్ట్ పాజిటివ్ వచ్చాక ఇంకొక భయం ఏంటంటే బయాప్సీ చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది, వేరే పార్ట్స్కి స్ప్రెడ్ అయిపోతుంది అన్న అపోహ ఉంది. ఇంతకుముందు ఏంటంటే ఒకప్పుడు బయాప్సీలన్నీ ఓపెన్ బయాప్సీలు జరిగేవి. అంటే మొత్తం కట్ చేసి లోపల తెరిచి దానిలోంచి ముక్క తీసి పరీక్షకు పంపించేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర కోర్ నీడిల్ బయాప్సీ అని చాలా అధునాతనమైనది ఉంది. దాంట్లో కూడా ఇంకా అడ్వాన్స్మెంట్ వచ్చాయి. కోయాక్సియల్ బయాప్సీలు అని అలా వచ్చాయి. దాంట్లో ఏంటంటే అసలు మనం టిష్యూని వేరే దగ్గర డిస్లాడ్జ్ అయ్యే అవకాశమే లేదు. క్యాన్సర్ కణితిలో కరెక్ట్ సెంటర్లోకి వెళ్ళి ఓన్లీ 1 సెంటీమీటర్ కన్నా తక్కువ ఇన్సిషన్, 1 సెంటీమీటర్ ఇన్సిషన్ ఇచ్చి దానిలోంచి ఒక నీడిల్ పంపించి దాంట్లోంచి కణాలు తీసుకొని, కణజాలం కానీ కణాలు కానీ తీసుకొని దాన్ని మనం టెస్ట్కి పంపిస్తాం. ఇది కోర్ నీడిల్ బయాప్సీ. దీనివల్ల ఆ కణాలు వేరే దగ్గరకు పాకడం కానీ అది కానీ అసలు ఇంపాసిబుల్. 99.99% అసలు స్ప్రెడ్ అనేది ఉండదు. బయాప్సీ గురించి నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వాలంటే 90% క్యాన్సర్ ట్రీట్మెంట్స్కి స్టార్ట్ అవ్వడానికి ముందుగా మనకి పేషెంట్కి క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారణ కావాలి. మనం స్కాన్లు చేసినప్పటికీ, పెట్ స్కాన్లు చేసినప్పటికీ దానిలో మనకు అవగాహన వస్తుంది తప్పితే దాంట్లో ఖచ్చితంగా క్యాన్సర్ ఉందని నిర్ధారణ అవ్వదు. బయాప్సీలో మాత్రమే 100% ప్రూఫ్. క్యాన్సర్ ఉంది అని తెలియాలంటే బయాప్సీలోనే తెలుస్తుంది, మనకు ఒక అవగాహన వస్తుంది. క్యాన్సర్ టెస్ట్ అనేది బయాప్సీతోనే మొదలవుతుంది అనుకోవాలి. మనం బయాప్సీ కన్నా ముందు మనం ఫస్ట్ కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, కొన్ని ఇమేజింగ్ అంటే అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ కానీ ఇవి చేసుకుంటాం. ఈ ప్లేస్లో ఈ సైజులో క్యాన్సర్ ఒక గడ్డ కణితి అనేది ఉంది, అది ఏంటో తెలుసుకోవడం కోసం అక్కడికి వెళ్ళి మనం అందులోంచి చిన్న ముక్క తీసి పంపిస్తాం. అది బయాప్సీ. అప్పుడు మనకు రోగ నిర్ధారణ అవుతుంది. నిర్ధారణ అయిన తర్వాత అది ఏ స్టేజ్లో ఉంది, ఇప్పుడు మనకు బయాప్సీలో తెలుస్తుంది ఉందని. అది ఎలా ఏ స్టేజ్లో ఉందో తెలియాలి అంటే దానికోసం పెట్ స్కాన్ చేస్తాం. పెట్ స్కాన్లో అది అక్కడ వరకే ఉందా, లేకపోతే అది అక్కడ నుండి వేరే ఆర్గాన్స్కి ఏమైనా పాకిందా, దాన్ని బట్టి దాని స్టేజ్ అనేది మారుతూ ఉంటుంది. క్యాన్సర్లో మొత్తం 4 స్టేజీలు ఉంటాయి. స్టేజ్ 1, 2, 3, 4 అని. ఆ పెట్ స్కాన్ వల్ల మనకి ఏ స్టేజ్లో ఉంది అని తెలుస్తుంది. స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ అనేది మారుతుంది. స్టేజ్ 1కి ఒక ట్రీట్మెంట్ అయితే స్టేజ్ 3కి ఒకటి ఉంటుంది, స్టేజ్ 4కి మళ్ళీ ట్రీట్మెంట్ మారుతుంది. అంటే బయాప్సీ పట్ల ఇప్పటికీ జనాలకి సరైన అవగాహన లేదంటారా? అవునండి. ఆ భయాలన్నీ పోవాలంటే ఒకసారి వచ్చి ఆంకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి వాళ్ళకున్న అనుమానాలు, సందేహాలు అన్నీ ఏమున్నా కూడా ఒకసారి డిస్కస్ చేస్తే అన్నీ వాళ్ళకి క్లియర్ అవుతాయి. అప్పుడు వాళ్ళు బయాప్సీకి ముందు వెళ్ళగలుగుతారు. కానీ ఆంకాలజిస్ట్ని కలవాలంటే ఎప్పుడు కలవాలి? ఆంకాలజిస్ట్ని కలవాలని వాళ్ళకి ఎలా తెలియాలి? ఫస్ట్ ఏంటంటే మన బాడీలో ఏమన్నా సిమ్టమ్స్ మనం చూస్తున్నాం. ఒక కణితి కానీ గడ్డ కానీ ఏదో మన బాడీ పార్ట్లో ఉంది, అది ఈ మధ్యకాలంలో సడన్గా సైజ్ పెరిగింది అంటే ఎప్పటి నుండో మీకు చిన్నప్పటి నుండి ఒక 2 సెంటీమీటర్స్ అట్లా ఉంది మీరు గమనించినప్పుడు, సడన్గా అది 2 నుండి 4 ఈ నెల వ్యవధిలోనే 2 నుండి 4, 5, 6 అవడం, అట్లా సడన్గా పెరగడం, సడన్ ఇంక్రీజ్ ఇన్ సైజ్. ఇంకోటి ఏంటంటే మీకు ఇప్పుడు వరకు ఎప్పుడు మీరు గమనించలేదు కొత్త ఫైండింగ్. ఇప్పటివరకు ఒక రొమ్ము క్యాన్సర్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. మామూలుగా రొమ్ము అనేది మన ఫీమేల్స్లో హార్మోన్ సైకిల్స్తో ఆ రొమ్ము టెక్స్చర్ అనేది, గ్లాండ్యులర్ టిష్యూ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఓవ్యులేషన్ టైంలో కొంచెం బిర్రుగా ఉంటుంది, మిగతా టైంలో కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. సో అట్లా హార్మోనల్ చేంజెస్ కాకుండా మీకు ఎప్పుడైనా స్నానాలు చేసుకున్నప్పుడు కానీ, రోజు
ఎప్పుడైనా డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు కానీ, స్నానం చేసుకునేటప్పుడు కానీ మీకు మీరు ఎగ్జామిన్ చేసుకొని చూసుకున్నప్పుడు ఏమన్నా కొత్తగా ఏమన్నా కణతిలాగా తగిలినా అది న్యూ ఫైండింగ్ అవుతుంది. అట్లాంటివి అప్పుడు మనం ఆ కణితి ఏందో తెలుసుకోవడం కోసము, ఆ భయాలన్నీ తొలగించుకోవడం కోసం ఆంకాలజిస్ట్ని ఒకసారి కలిస్తే దాన్ని పరీక్షలు చేసి బయాప్సీ చేసి నెక్స్ట్ ఏంటనేది చెప్తాం. మగవాళ్ళకైనా సరే ఎవరికైనా బాడీలో ఏ పార్ట్లో అయినా కణితులు అనేవి వస్తాయి. ఇంకోటి ఏంటంటే కొన్ని సిమ్టమ్స్ ఇది బయటికి కనిపిస్తున్నాయి కాబట్టి మనం రియాక్ట్ అవుతున్నాం. మన పొట్ట లోపల ఉన్నాయి, మనకు కొన్ని కనబడవు. వాటికి బాడీ కొన్ని సిమ్టమ్స్ ఇస్తుంది. లైక్ మనం కాఫ్ రావడం, ఊపిరితిత్తుల్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే శ్వాసకోశ సంబంధిత ఏ ప్రాబ్లం ఉన్నా మనకి కాఫ్ అనేది వస్తుంది. ఆ కాఫ్ని మనం ఫర్దర్గా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసుకోవడం, లేకపోతే పొట్ట నొప్పి, లేకపోతే పొట్టలో ఏదో గడ్డలాగా ఫీల్ అవ్వడం, ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గడం, ఆల్మోస్ట్ ఒక 3 నెలల వ్యవధిలో బాగా బరువు తగ్గినట్టు. రెగ్యులర్గా అందరూ బరువు చెక్ చేసుకోరు, ఏంటంటే బట్టలు బాగా వదులుగా అయిపోవడం, లూజ్ అయిపోయినట్టు అనిపించడము, ఒక ఊరికే నీరసంగా ఉన్నట్టుగా అనిపించడము, ఇవన్నీ మనం ఒకసారి ఇన్వెస్టిగేట్ చేసుకొని చూసుకోవాలి. రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి కదా. అవును సార్. అంటే రకరకాల ఆర్గాన్స్ వస్తాయి కదా క్యాన్సర్స్, మగవాళ్ళకి కానీ, ఆడవాళ్ళకి కానీ, పిల్లవాళ్ళకి కానీ, పెద్దలకు కానీ. అన్నిటికీ సిమ్టమ్స్ తెలిసాయా? సిమ్టమ్స్ తెలియని క్యాన్సర్లు కూడా ఉంటాయి సార్. కొన్ని క్యాన్సర్లు అసలు ప్రజెంట్ అవ్వడమే మనకి లాస్ట్ స్టేజ్లో ప్రజెంట్ అవుతాయి. అంటే ఎస్పెషల్లీ లోపల ఉన్నాయి, అబ్డామిన్ లోపల ఉన్నాయి, పుట్ట లోపల ఉన్నాయి. ఏంటంటే మనకు బయటికి సిమ్టమ్స్ అంత తొందరగా తెలియదు. సిమ్టమ్స్ వచ్చే టైంకి అంటే మామూలుగా మనం రోజువారీ జీవితంలో గ్యాస్ ట్రబుల్ వస్తుందనో, లేకపోతే పొట్ట నొప్పి వస్తుందనో అవి కొన్ని నెగ్లెక్ట్ చేస్తాం. అవి ఫస్ట్ కొంచెం మనకు ఎర్లీగా ఉన్నప్పుడు కొంచెం నెగ్లెక్ట్ చేస్తాం. మన డే టు డే యాక్టివిటీస్లో ఏదో అయి ఉండొచ్చులే, గ్యాస్ ట్రబుల్ ఏమో, లేకపోతే ఇంకేదన్నా అయి ఉండొచ్చు అని వదిలేస్తాం. అజీర్తి చేసిందనో అట్లా వదిలేస్తాం. కానీ అది మీకు కంటిన్యూస్గా వస్తూనే ఉంది, రికరెంట్గా వస్తుంది అంటే అప్పుడు మనం చూసుకొని దాన్ని ఫర్దర్గా టెస్ట్ చేసుకోవడము, ఒకసారి డాక్టర్ని కలిసి దానికి ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలి. జనరల్గా డాక్టర్స్ నెఫ్రాలజీ అయినా, ఆంకాలజీ అయినా, కార్డియాలజీ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా, ఏ ఆర్గానిక్ ఇబ్బందులు వ్యాధులు వచ్చినా కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో ఈ క్యాన్సర్ విషయంలో ప్రివెన్షన్ని మనం ఎలా చూడాలి, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి? ఒక క్యాన్సర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఈ క్యాన్సర్ ఇందువల్లే వచ్చిందని 100% చెప్పడానికి లేదు. ఇప్పుడు ఒక స్టమక్ క్యాన్సర్ వచ్చిన అతనికి వంశపారపర్యంగా వచ్చిందా, లేకపోతే అతని స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు, లేకపోతే పొల్యూషన్, లేకపోతే చాలా ఏళ్ళు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి అల్సర్లు అయ్యే అవకాశం ఉంటుంది, అల్సర్ల వల్ల వచ్చిందా, ఇవన్నీ మనము స్పెసిఫిక్గా జనరలైజ్డ్గా చెప్పడానికి ఉండదు. ఒక్కో పేషెంట్కి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో కొన్ని క్యాన్సర్స్ కామన్గా ఉంటాయి. క్యాన్సర్లు పిల్లల్లో వచ్చే ఉంటాయి. కొన్ని క్యాన్సర్లు ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అంటే 50 దాటి 60 దాటిన వాళ్ళకి వస్తాయి. సో దాన్ని బట్టి మనం జనరలైజ్డ్గా దీనివల్లే వచ్చిందని చెప్పడానికి ఉండదు. మీరు అన్నట్టుగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూరే. కానీ ప్రివెంట్ చేయడానికి మనకి కరెక్ట్గా కొన్ని క్యాన్సర్లకు మాత్రమే మనకు ప్రివెంటివ్ మెజర్స్ ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ అయినాయి. లేవని కాదు, ఎస్టాబ్లిష్ అయినాయి. అందులో ఒకటి ఏంటంటే సర్విక్స్ క్యాన్సర్, దానికి వ్యాక్సిన్ అనేది ఉంది, హెచ్పివి వ్యాక్సిన్. ఆ సర్విక్స్ క్యాన్సర్ అనేది హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. సో ఆ ఇన్ఫెక్షన్ని మనం ప్రివెంట్ చేయగలిగితే క్యాన్సర్ని కూడా మనం ప్రివెంట్ చేసినట్టు. అలాగే కొన్ని హెపటైటిస్ వల్ల లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ హెపటైటిస్ వచ్చే వైరస్లు, హెపటైటిస్ బి వైరస్కి వ్యాక్సిన్ ఉంది. సో అది తీసుకోవడం వల్ల హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ తగ్గడం వల్ల మనకు దానివల్ల వచ్చే క్యాన్సర్ని కూడా మనం తగ్గించుకోగలం. హెపటైటిస్ సి, మరి సికి ఇంకా వ్యాక్సిన్ లేదు సార్. ఇంకోటి ఎర్లీ డిటెక్షన్కి ఇంపార్టెంట్ అయింది స్క్రీనింగ్. క్యాన్సర్ రాకముందుగానే మనం క్యాన్సర్ వచ్చే పేషెంట్లను ముందుగా గుర్తించడం. దాన్ని ఎలా అంటే అది నార్మల్ పాపులేషన్లో చేస్తాం, పేషెంట్స్లో చేయము. ఇప్పుడు ఒక 1,00,000 మందిలో చేస్తే దాంట్లో ఒక 100-1000 మందికి మాత్రమే ఆ స్క్రీనింగ్ టెస్ట్ అనేది పాజిటివ్ వస్తుంది. మిగతా వాళ్ళందరికీ ఒక 95% అది నెగిటివే వస్తుంది. స్క్రీనింగ్ కూడా అన్ని క్యాన్సర్లకి స్క్రీనింగ్ అనేది ఇంకా మనగడలోకి రాలేదు. మెయిన్ ఏంటంటే బ్రెస్ట్కి ఒకడానికి ఉంది, సర్విక్స్కి ఉంది, బ్రెస్ట్కి ఉంది. కొన్ని కంట్రీస్లో స్టమక్ కూడా స్క్రీనింగ్ చేస్తున్నారు, కోలాన్కి చేస్తున్నారు. అంటే ఆ కంట్రీలో హై రిస్క్ ఉన్న క్యాన్సర్ ఏదైతే ఉందో దానికి వాళ్ళు స్క్రీనింగ్ చేసుకుంటున్నారు. లంగ్కి కూడా కొన్ని కంట్రీస్లో చేస్తున్నారు. మన ఇండియాలో ఇంకా అది స్టాండర్డ్ ఆఫ్ కేర్ అవ్వలేదు. మన ఇండియాలో ప్రస్తుతానికైతే బ్రెస్ట్కి, సర్విక్స్కి, ఓరల్ క్యావిటీకి మనం స్క్రీనింగ్ అనేది చేస్తున్నాం. హెల్త్ అవేర్నెస్ పెరుగుతున్న తర్వాత సోషల్ మీడియా టెక్నాలజీ వల్ల మెడికల్ చెకప్లు పెరుగుతున్నాయి. దానికి ఏంటంటే ఫీజులు కడుతున్నారు. ఓవరాల్గా బాడీ చెకప్కి ఇంత అమౌంట్ అని, ప్యాకేజెస్, ఈ మంత్లీ అని, హాఫ్ ఇయర్లీ అని, ఇయర్లీ అని, ఇలా రకరకాల చెకప్లు జరుగుతున్నాయి. చాలామంది చెకప్లు చేసుకుంటున్నారు, ఇంకా చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు చేసుకునే వాళ్ళకంటే. బట్ కంపారిటివ్గా గతంతో పోల్చుకుంటే మెడికల్ చెకప్స్ పెరుగుతున్నాయి. ఇందులో క్యాన్సర్ చెకప్ని ఎలా చూడాలి? చాలా వరకు ఈ క్యాన్సర్ హెల్త్ చెకప్స్ అనేవి
99% అందరికీ నెగిటివ్ వస్తుంది సార్. నార్మల్ పాపులేషన్ అసలు చాలా ఏ సిమ్టమ్స్ లేకుండా జనరల్ హెల్త్ చెకప్ చేసుకోవచ్చు, తప్పు లేదు, కరెక్టే, అదేం ప్రాబ్లం లేదు. కానీ దాని ద్వారా క్యాన్సర్ డిటెక్ట్ అవ్వడం అనేది చాలా లెస్ దెన్ 1% ఛాన్స్ ఉంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్యాన్సర్ అనేది ఒక సిమ్టమ్తోనే మీకు ప్రజెంట్ అవుతుంది. లేకపోతే స్క్రీనింగ్లో ఎర్లీ డిటెక్షన్, అంటే క్యాన్సర్ అవ్వకముందు కొన్ని కండిషన్స్ ఉంటాయి, ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ అంటాం. అంటే ఇప్పుడు క్యాన్సర్లో మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా స్టేజ్ 1, 2, 3, 4 ఎలా ఉన్నాయో మనం స్టేజ్ 0 అంటాం వీటిని. ఇవి ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ అంటాం. ఇప్పుడు ఓరల్ క్యావిటీలో చాలా ఏళ్ళుగా గుట్కాలు, సిగరెట్లు తాగుతున్న వాళ్ళకి, లేకపోతే పాన్లు, తంబాకులు తింటున్న వాళ్ళకి లోపల నోట్లో పుళ్ళు అవుతాయి, లేకపోతే తెల్లని ప్యాచెస్ అవుతాయి, వైట్ ప్యాచెస్ అవుతాయి, రెడ్ ప్యాచెస్ అవుతాయి. వైట్ ప్యాచెస్ని ల్యూకోప్లేకి అంటాం, రెడ్ ప్యాచెస్ని ఎరిథ్రోప్లేకి అంటాం. ఆ ప్లేక్ అంటే ఆ వైట్ కలర్ ప్యాచ్ని మనం ముందుగా డిటెక్ట్ చేస్తే అది కొన్ని ఏళ్ల తర్వాత ఆ వైట్ ప్యాచెస్ క్యాన్సర్గా మారే అవకాశం. ఆ చిన్న చిన్న అల్సర్స్ మనం సున్నం వల్ల అయి ఉంటుంది, నోరు పొక్కినట్టుంది, సున్నం వల్ల అయి ఉంటుంది, ఆ అల్సరే మెల్లమెల్లగా అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. నోట్లో వచ్చే క్యాన్సర్లు 95% స్క్వామస్ సెల్ కార్సినోమా, అంటే అదొక టైప్ ఆఫ్ క్యాన్సర్, స్క్వామస్ సెల్ కార్సినోమా ఉంటుంది. అవి క్రానిక్ ఇరిటేషన్ వల్ల వస్తాయి. అంటే ఇవాళ మనం తింటే రేపే వస్తుందని లేదు, కానీ ఒకసారి తిన్నంత మాత్రాన ఒకేసారి తిన్నాను కదా రాదు అని కూడా గ్యారంటీ లేదు. సో అది క్రానిక్ ఇరిటేషన్. ఒక 10-15 ఇయర్స్ కంటిన్యూస్గా సిగరెట్ స్మోక్ చేసినా, లేకపోతే తంబాకు కానీ ఇవన్నీ ఉన్నాయి, గుట్కాలు, పాన్ మసాలా తిన్న వాళ్ళకి నోట్లో ఆ లేయర్ అనేది మెల్లమెల్లగా ఎరోడ్ అయిపోతుంది. నార్మల్ ఎపిథీలియం అనేది, అది నార్మల్ ఎపిథీలియం మెల్లగా క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. మనకు అల్సర్స్ అన్నారు మీరు. ఇప్పుడు అల్సర్స్, కడుపులో అల్సర్స్ ఎక్కువగా వస్తుంటాయి అనుకుంటారు. సో అల్సర్స్ అన్ని క్యాన్సర్ కారకాలా? దాన్ని ఎలా చూడాలి? అల్సర్స్ అండ్ క్యాన్సర్స్ ఎలా చూడాలి? ఇంతకుముందు అల్సర్స్, పొట్టలో అల్సర్స్ చాలా ఎక్కువగా ఉండేవి. కానీ మనకిప్పుడు ట్యాబ్లెట్స్ కొన్ని వచ్చాయి, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అని వచ్చాయి. దానివల్ల ఏంటంటే మన బాడీలో యాసిడ్ ప్రొడక్షన్ వల్ల, మన పొట్టలో యాసిడ్ ప్రొడక్షన్ వల్ల అల్సర్స్ వస్తుంటాయి. యాసిడ్ ప్రొడక్షన్ ఇవి నియంత్రిస్తున్నాయి అన్నమాట. వాటి వల్ల పొట్టలో అల్సర్ వచ్చే ఛాన్స్ తగ్గిపోయింది. సో ఈ మధ్య పొట్టలో అల్సర్ వచ్చి దానివల్ల ఒక 20 ఇయర్స్ తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తగ్గిపోయినాయి. దానికి వేరే రీజన్స్ ఉన్నాయి. పొట్ట క్యాన్సర్ రావడానికి కొన్ని టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్, క్రానిక్ ఇన్ఫెక్షన్స్, కొన్ని ఎప్స్టీన్ బార్ వైరస్ అని ఈబీవీ ఇన్ఫెక్షన్స్, ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేవి ఉన్నాయి. ఇంకా ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ కూడా నోన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ. అల్సర్స్ అనేవి క్యాన్సర్గా మారబోయే, అల్సర్స్ నుంచి క్యాన్సర్స్గా మారే స్టేజెస్ ఓన్లీ త్రోట్ కడుపులోనే ఉంటాయా, ఇంకా వేరే ప్లేసెస్లో కూడా ఉంటాయా? అల్సర్ అంటే సింపుల్గా మనం తెలుగులో చెప్పుకోవాలంటే పుండు. అవును. పుండు అనేది మన బాడీలో ఏ పార్ట్లోనైనా జరగచ్చు. అది నోట్లో కావచ్చు, బాడీ మీద ఎక్కడైనా అవ్వచ్చు, పొట్ట లోపల భాగంలో అవ్వచ్చు. సో ఆ పైన ఉన్న లేయర్, మన నార్మల్ లేయర్ ఏదైతే ఉంటుందో అది తొలగిపోవడాన్నే అల్సర్ అంటారు బై డెఫినిషన్. ఒక లేయర్, ప్రొటెక్టివ్ లేయర్ మనకు దేవుడిస్తాడు, ఆ లేయర్ని మనం కొంచెం పోతే దాన్ని అల్సర్ అంటారు. సో అది ఎక్కడైనా అవ్వచ్చు, అది బాడీలో అవ్వచ్చు, బాడీ పైన సర్ఫేస్లో అవ్వచ్చు, నోట్ లోపల అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు అల్సర్ అనేది. అయితే మామూలుగా క్యాన్సర్ని తెలుగులో రాచపుండు అంటారు. రాచపుండు అంటే అది ఎప్పటికీ మానదు అని. రాచపుండు అని ఎందుకనే వాళ్ళంటే, ఒకప్పుడు క్యాన్సర్లు అనేవి ఓన్లీ బాగా ఎఫ్లూయెంట్ ఫ్యామిలీస్లో, అంటే రాజులకి వాళ్ళకి మాత్రమే వచ్చేవి. స్మోకింగ్ ఇవన్నీ, అప్పుడులో ఆల్కహాల్ అవన్నీ వాళ్ళకి ఎక్కువ అందుబాటులో ఉండేవి, అవి ఉండేవి కాబట్టి వచ్చేవి. ఇప్పుడు అలా ఏం లేదు సార్. ఇప్పుడు ఏ ఏజ్ గ్రూప్ అయినా కూడా అసలు ఈ ఏజ్లో రాదు క్యాన్సర్ అనడానికి లేదు. ఏజ్ స్టేజ్ సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు సార్. రకరకాల క్యాన్సర్లు పెరుగుతున్నాయి, క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతున్నారు. కంపారిటివ్గా క్యాన్సర్ అవేర్నెస్ కూడా కొంచెం పెరుగుతుంది, ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. సో క్యాన్సర్ ట్రీట్మెంట్కి కూడా గతంతో కంటే ఇప్పుడు పోల్చుకుంటే చాలా హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, క్యాన్సర్ హాస్పిటల్ పెరుగుతున్నాయి, స్పెషలైజేషన్స్ పెరుగుతున్నాయి. గతంలో ఏ కార్డియాలజీ వేరే సబ్జెక్ట్ స్పెషలైజేషన్ తీసుకునేవాళ్ళు, వీలాంటి వాళ్ళంతా ఇప్పుడు సర్జికల్ ఆంకాలజీ, అలాగే ఆంకాలజీ స్పెషలైజేషన్, సూపర్ స్పెషలైజేషన్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో మామూలుగా 3 రకాలు ఉంటాయని విన్నాను నేను. ఒకటేమో మెడికల్, అలాగే ఇంకోటి సర్జికల్, ఇంకోటేమో రేడియేషన్. 3 రకాలు ఉంటాయని చదివాను, నేను విన్నాను. ఇప్పుడు మీరేమో సర్జికల్ ఆంకాలజిస్ట్ కదా, ఆ మిగతా రెండింటికి సర్జికల్ ఆంకాలజిస్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మొత్తం క్యాన్సర్ ట్రీట్మెంట్లో 3 రకాలు ఉంటాయి సార్. మీరు అన్నట్టుగానే సర్జరీ, కీమోథెరపీ ఆర్ మెడికల్ మేనేజ్మెంట్, ఇమ్యునోథెరపీ, టార్గెట్ థెరపీ అవ్వచ్చు, ఒకటి రేడియేషన్. సర్జరీ అండ్ రేడియేషన్ అనేవి లోకలైజ్ ట్రీట్మెంట్స్. అంటే ఏంటంటే ఎర్లీ స్టేజ్లో ఒక ఆర్గాన్ని మాత్రమే, లేకపోతే ఒక చోటు మాత్రమే ఉన్న క్యాన్సర్స్ని ట్రీట్ చేయడానికి, ఎర్లీ స్టేజెస్లో ఉన్న వాటిని ట్రీట్ చేయడానికి మనం యూజ్ చేసేవి సర్జరీ ఒకటి, రేడియేషన్ ఒకటి. ఇంకా స్టేజ్ అడ్వాన్స్ అయిపోయింది, స్టేజ్ 3, స్టేజ్ 4లో కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ రోల్ మనకి ఇప్పుడు లాస్ట్
5-6 ఇయర్స్లో ఇమ్యునోథెరపీ అనేది బాగా పికప్ అయింది. ఎందుకంటే ఇప్పుడు రీసెర్చ్ దాని మీద ఎక్కువ అవుతుంది. అందువల్ల ఈ కీమోథెరపీ అనేది 30-40 ఇయర్స్ నుండి సేమ్ డ్రగ్సే మనం ఇప్పుడు వాడుతున్నాం. ఇమ్యునోథెరపీ అనేది ఇప్పుడు కొత్తవి వస్తున్నాయి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటున్నాయి, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు కీమోథెరపీ. ఎందుకంటే అవి రీసెంట్గా వచ్చాయి కాబట్టి వాటికి వరల్డ్ వైడ్ ప్రొడక్షన్ ఓన్లీ వన్ కంట్రీ వన్ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి పేటెంట్ ఉండడం వల్ల ఇప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అది ఒక 10 ఇయర్స్ తర్వాత పేటెంట్ పోయిన తర్వాత అది మామూలు నార్మల్ ప్రైస్కి వచ్చేస్తుంది. ఏ క్యాన్సర్కి సర్జరీ చేస్తారు? సర్జరీ చేయాల్సిన అవసరం ఎప్పుడు ఉంటుంది పేషెంట్కి? స్టేజ్ 1, స్టేజ్ 2 అంటే లోకలైజ్డ్ డిసీజ్, అంటే ఒక ఎర్లీ డిసీజ్ కానీ లోకలైజ్డ్ డిసీజ్ అంటాము. అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది, సర్జరీ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఓరల్ క్యావిటీలో కానీ, స్టమక్లో కావచ్చు, లివర్లో కావచ్చు, ప్యాంక్రియాస్లో కావచ్చు, ఈ స్టేజ్లో ఎర్లీ స్టేజ్లో ఉన్న వాటికి మనకు సర్జరీలో రోల్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి స్టేజ్ 3 అంటే కొంచెం అడ్వాన్స్డ్, లోకల్లీ అడ్వాన్స్డ్ అంటాం. లోకల్లీ అడ్వాన్స్డ్ అంటే పెరిగింది కానీ ఆ చుట్టుపక్కల ఉన్న లింఫ్ నోడ్స్లోనో ఆ టిష్యూకి చుట్టుపక్కలనే ఉంది, ఇంకా వేరే ఆర్గాన్స్కి అనేది ఇంకా పాకలేదు. న్యూ అడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటాం. ముందుగా కీమోనో లేకపోతే ముందుగా రేడియేషన్ ఇచ్చుకొని దాని సైజ్ కొంచెం తగ్గించుకొని ఆ తర్వాత ఆపరేషన్కి వెళ్తాం. అది స్టేజ్ 3. స్టేజ్ 4 అంటే అక్కడ నుండి వేరే ఆర్గాన్స్కి పాకిపోయింది. సో ఆల్రెడీ క్యాన్సర్ కణాలు అనేవి బ్లడ్లో కలిసిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఒక ఆర్గాన్లో ఉన్న క్యాన్సర్ వేరే ఆర్గాన్కి పాకింది అంటే అది ఎలా పాకింది? రక్తంలో క్యాన్సర్ కణాలు కలిసి అక్కడ నుండి ట్రావెల్ చేసి వేరే ఆర్గాన్కి వెళ్ళాయి, అక్కడ వెళ్ళి డిపాజిట్ అయినాయి కాబట్టి అక్కడ మళ్ళీ క్యాన్సర్ డెవలప్ అయింది. సో అది మెటాస్టాసిస్ అంటాం. సో ఇది ప్రైమరీ దగ్గర నుండి మెటాస్టాసిస్కి వెళ్ళింది. అలాంటి సిచ్యువేషన్లో మనం ఆపరేషన్ చేసి ఉపయోగం ఉండదు. ఎందుకంటే అక్కడ గడ్డ ఉంది, ఇక్కడ ఒళ్ళంతా మన పాకి మొత్తం చేసుకుంటూ కూర్చోలేం. సో అక్కడ కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, టార్గెటరీ వీటి రోల్ చాలా ఉంటుంది. సో అది అక్కడికి వెళ్ళి బ్లడ్లో కలుస్తుంది కాబట్టి బ్లడ్లో ఎక్కడ క్యాన్సర్ సెల్స్ ఉన్నా కూడా ఈ కీమోథెరపీ ఇవన్నీ అడ్రస్ చేస్తాయి. సర్జరీ మెయిన్గా ఎర్లీ స్టేజెస్, స్టేజ్ 1, స్టేజ్ 2లో, స్టేజ్ 3 వరకు కూడా చేసుకోవచ్చు. స్టేజ్ 3లో కొన్ని కండిషన్స్లో, కొన్ని ఆర్గాన్స్లో న్యూ అడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటే ముందుగా కీమోథెరపీ కానీ రేడియేషన్ ఇచ్చుకొని తర్వాత చేసుకుంటాం. ఫస్ట్, సెకండ్ మ్యాక్సిమం సర్జరీస్ చేస్తారు, థర్డ్లో కూడా కొంత చేస్తారన్నారు. సో ఈ సర్జరీ తర్వాత ఇంకా వాళ్ళ నెక్స్ట్ లెవెల్ పెరగకుండా ఆగిపోతుందా క్యాన్సర్? అది వ్యాపకం. సర్జరీలో ఒక స్పెషాలిటీ ఏంటంటే మనం క్యాన్సర్ని బాడీలో ఉన్న చోటు నుండి పూర్తిగా తొలగించేస్తాం. ఇప్పుడు మనం క్యాన్సర్ అనేది ఒక చోటు ఉంది స్టేజ్ 1, స్టేజ్ 2లో అంటే అక్కడ ఆ టిష్యూ మొత్తం మనం క్యాన్సర్ సెల్స్ మొత్తం తీసి మనం బయాప్సీకి పంపిస్తాము. ఆ తర్వాత అక్కడ అదంతా మళ్ళీ మనం రీకన్స్ట్రక్షన్ చేసేస్తాం. ఏదైతే మనం తీసి పంపించామో దాన్ని పెథాలజీ ల్యాబ్కి పంపిస్తాం. దానిలో మార్జిన్స్ ఎట్లా ఉన్నాయి, మొత్తం అన్ని వైపులా ట్యూమర్ అనేది నెగిటివ్ వచ్చిందా రాలేదా, దానిలో ఏమైనా హై రిస్క్ ఫీచర్స్ ఉన్నాయా అంటే హై గ్రేడ్లో ఉందా, లేకపోతే ఇంకేమైనా హై రిస్క్ ఫీచర్స్ అంటే లింఫ్ నోడ్స్ ఉంటాయి, లింఫ్ నోడ్స్లో హై రిస్క్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా, లింఫ్ నోడ్లోకి స్ప్రెడ్ అయిందా లేదా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల మనకి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి అనేది తెలుస్తుంది. ఓన్లీ సర్జరీతో స్టేజ్ 1, స్టేజ్ 2లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్కి ఈ 2 స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఓన్లీ సర్జరీతో ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోతుంది. అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి అడిషనల్గా సర్జరీతో పాటు కీమోథెరపీ, కొన్నిసార్లు కీమోథెరపీ, రేడియేషన్ మొత్తం 2 ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అసలు ట్యూమర్ టిష్యూ అనేది మనం బాడీలో లేకుండా తీసేస్తాం, ఎందుకంటే అది ఒక లోకలైజ్డ్ ఉంది కాబట్టి మనకు ఆ వెసులుబాటు ఉంది అంతవరకు తీయడానికి. ఒకసారి అది మన స్టేజ్ దాటి అక్కడికి వెళ్ళిపోతే అప్పుడు సర్జరీ రోల్ అసలు ఉండదు. ఇప్పుడు ఈ సర్జరీలో కూడా అడ్వాన్స్మెంట్ ఏమున్నాయి? ఇప్పుడు ఆల్రెడీ క్యాన్సర్ కేర్లో మనకి నార్మల్ ఓపెన్ సర్జరీస్ చాలా వరకే జరుగుతున్నాయి. మొత్తం జరిగే సర్జరీస్లో 70-80% ఓపెన్ సర్జరీస్ అంటే ఓపెన్గా వితౌట్ ఎనీ ఇన్స్ట్రుమెంట్స్, ఈ అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ల్యాప్రోస్కోపీ కానీ రోబోటిక్ కాకుండా ఓపెన్గా జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు అయ్యే ఇండియా వైడ్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ అన్నింటిలో కూడా ఒక 70-80% ఓపెన్ సర్జరీస్ జరుగుతాయి. మిగతా 10-20% ఏంటంటే మన రిసోర్స్ అవైలబిలిటీ బట్టి, పేషెంట్ అఫోర్డబిలిటీ బట్టి దాని వల్ల మనము ల్యాప్రోస్కోపీ కానీ రోబోటిక్ సర్జరీకి కానీ వెళ్ళొచ్చు. కానీ అన్ని క్యాన్సర్లకి మనకి ఇది కుదరదు. కొన్ని అబ్డామిన్ సర్జరీస్ కానీ థొరాక్స్ సర్జరీస్ కానీ వీటికి వాడుకోవచ్చు. సో రోబోటిక్ సర్జరీ అనేది ఇప్పుడు ఆంకాలజికల్ ట్రీట్మెంట్లో కూడా రోబోటిక్ సర్జరీ రోబోట్స్ వాడుతున్నారు. అది కాస్ట్లీ, అది బాగా అది కొంచెం ఎక్స్పెన్సివ్ సార్. కానీ దాంట్లో ఏంటంటే రోబోటిక్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే స్టే ఆఫ్ డ్యూరేషన్ తగ్గుతుంది, హాస్పిటల్లో స్టే తగ్గుతుంది. ఓవరాల్గా పేషెంట్కి ఇంత పెద్ద కట్ బదులు చిన్న హోల్స్లోంచి చేస్తారు. సో దానివల్ల హాస్పిటల్ స్టే, పెయిన్, పోస్ట్ ఆఫ్ పీరియడ్లో కంఫర్ట్ ఇవన్నీ బాగుంటాయి. సో ఆ వాళ్ళకి పోస్ట్ ఆఫ్ స్టే తగ్గడం వల్ల ఖర్చు తగ్గుతుంది. కంప్లీట్గా చూసుకుంటే మళ్ళీ అదే కాస్ట్ కొంత. ఓపెన్కి అయితే
ఒక 5 రోజులు ఉండాల్సి వస్తే మనం ల్యాప్రోస్కోపీలో కానీ రోబోటిక్లో చేస్తే 3 డేస్లో డిశ్చార్జ్ చేస్తాం. లాజిస్టిక్ ఖర్చు పెరుగుతుంది. అంటే మనం కొత్త దానికోసం సపరేట్ పరికరాలు ఉంటాయి, అవి కొనుక్కోవాలి కాబట్టి అది సింగిల్ యూజ్. మళ్ళీ ఒక పేషెంట్ వాడింది వేరే దాన్ని వాడలేం. సో అవి సింగిల్ యూజ్ కాబట్టి అది పేషెంట్ మొత్తం భరించుకోవాల్సి వస్తుంది. కమింగ్ ఇయర్స్లో రోబోటిక్ సర్జరీ అనేది ఇంకా అఫోర్డబుల్గా అవుతుంది. ఇప్పుడు చాలా కంపెనీస్ వచ్చాయి. ముందు ఓన్లీ ఒక కంపెనీ ఉండేది డామినేషన్గా, 20 years పేటెంట్లో ఉండేది. ఇప్పుడు మెల్లగా ఇండియన్ కంపెనీస్ కూడా వస్తున్నాయి, ఇండియన్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఆ వారు కాస్ట్ తగ్గుతుంది, అప్పుడు అందుబాటు కూడా అవైలబిలిటీ కూడా పెరుగుతుంది. అప్పుడు మనకి కాస్ట్ అనేది కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. ఓపెన్ సర్జరీ ఛార్జెస్కే మనం ముందు రోబోటిక్ సర్జరీస్ చేసుకోవచ్చు. ఏ యొక్క యూసేజ్ కూడా ఏమన్నా ఇక్కడ పెరుగుతుందా మన ఆంకాలజికల్ సర్జరీస్లో? ఇప్పుడు వరకు ప్రస్తుతానికి అయితే మనం చేసే రోబోటిక్ సర్జరీలో మెయిన్గా మాస్టర్ స్లేవ్ టెక్నాలజీ వాడుతున్నాం. చాలా కంట్రీస్లో ట్రాన్స్ అట్లాంటిక్ అని అట్లా కూడా చేశారు. అంటే సర్జన్ ఒక చోటు ఉంటాడు, పేషెంట్ వేరే కంట్రీలో ఉంటారు, అలా కూడా చేశారు. కానీ మామూలు స్టాండర్డ్ రోబోటిక్ సర్జరీ ప్రొసీజర్ మీకు చెప్తాను. ఒకే ఆపరేషన్ థియేటర్ రూమ్లో డాక్టర్ కన్సోల్ ఉంటుంది, పేషెంట్ కార్ట్ ఉంటుంది, పేషెంట్ సైడ్ స్లేవ్ సిస్టమ్ ఉంటుంది, డాక్టర్ సైడ్ మాస్టర్ సిస్టమ్ ఉంటుంది. మాస్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాన్ని బట్టే స్లేవ్ అనేది పనిచేస్తుంది. సో దాంట్లో ఇప్పుడు వరకు అయితే ప్రస్తుతానికి మనకున్న రోబోటిక్ సర్జరీలో ఉన్న జనరేషన్స్లో ఇంకా ఏఐ అంటే ఆటోమేటెడ్గా చేసుకునేంత అడ్వాన్స్డ్ ఇంకా అవ్వలేదు. అది ఒక రకంగా ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, దాని గురించి ఇంకా మనకు తెలియదు కాబట్టి వేచి ఉండాల్సి ఉంది. ఇది మాత్రం వితౌట్ ఎన్ ఇన్స్ట్రక్షన్ అది అక్కడ ఏం చేయదు. ఇక్కడ ఏ మూమెంట్ ఎలా ఉంటే అక్కడ స్లేవ్ కూడా అలానే మూమెంట్ వస్తుంది. ఓన్లీ ఏంటంటే మనకి యాక్సెస్ చాలా బాగుంటుంది, విజిబిలిటీ బాగుంటుంది. మనం బయట నుండి చూసిన దానికన్నా పొట్ట లోపల కెమెరా పెట్టి పొట్టలోంచి చూడడం వల్ల మనకు మ్యాగ్నిఫికేషన్ ఎక్కువ ఉంటుంది. సో చిన్నవి కూడా మనకు పెద్దగా కనవడం వల్ల బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, ప్రిసిషన్గా మనం కట్ చేసుకోవచ్చు, యాక్యురసీ ఉంటుంది. క్యాన్సర్ కేర్లో సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఏమైనా ఉంటుందా? తెలంగాణ రాష్ట్రం చూసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఏమున్నా కూడా చాలా వరకు హైదరాబాద్ రావాల్సి వస్తుంది ట్రీట్మెంట్కి. నేను ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నా. అట్లా ప్రతి ఇండియా వైడ్గా ఉన్న క్యాన్సర్ కేర్ అంతా పెద్ద పట్టణాల వరకే సీమితమై ఉంది, అంతవరకే. వేరే పెరిఫెరీలో ఉన్న వాళ్ళకి యాక్సెస్ చాలా తక్కువగా ఉంది. ఈ డీసెంట్రలైజేషన్ వల్ల ఏమవుతుందంటే ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లెవెల్లోనో లేకపోతే ఒక మండలం లెవెల్లోనో మనం ఆంకాలజీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలిగే ఫెసిలిటీ ఉండాలి. అప్పుడు పేషెంట్స్కి కూడా ఇంత ట్రావెల్ టైము, డిస్టెన్స్ అన్నీ తగ్గుతాయి, బెటర్ కేర్. అంటే చాలామంది ఈ ట్రావెల్ వల్ల క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే దే కెనాట్ ఎఫర్ట్ అంత దూరం రోజు రేడియేషన్కి అయితే డైలీ మనం ఒక రేడియేషన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక 35-30 సెషన్స్ అంటే డైలీ, అంటే రోజు ఒక 10 నిమిషాలు రేడియేషన్ కోసం ఎవ్రీడే దే హ్యావ్ టు ట్రావెల్, వెళ్ళి రావాల్సి వస్తుంది. సో ఇవన్నీ మనకి డీసెంట్రలైజ్డ్ లెవెల్లో ఉంటాయి. కీమోథెరపీకి కూడా 3 వారాలకు ఒకసారి 2 వారాలకు ఒకసారి వెళ్తూ ఉన్నారు. సర్జరీకి కూడా ఫెసిలిటీస్ మనకి మన మండల్ లెవెల్లోనో డిస్ట్రిక్ట్ లెవెల్లోనో పెరిగితే అప్పుడు క్యాన్సర్ కేర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. పేషెంట్లకు అందుబాటులో ఉండటం కోసము టైమ్ అండ్ డిస్టెన్స్, ఎక్స్పెన్స్, ఈ 3 విన్ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీవన్. అవును, పేషెంట్స్కి ట్రావెల్ తగ్గుతుంది, లోకల్గా రిసోర్సెస్ పెరుగుతాయి, లోకల్గా మనకి ఇన్కమ్ జనరేషన్ అవుతుంది. డీసెంట్రలైజ్డ్ మోడల్ వల్ల అందరికీ ఉపయోగమే. ఇప్పుడు డీసెంట్రలైజ్ సిస్టమ్ని ఏర్పడటం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా తక్కువ ఉన్నాయి, ఇప్పుడు చాలా పెరగాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఆంకాలజికల్ స్పెషలిస్టులు డిమాండ్ అండ్ సప్లై ఎలా ఉంది క్యాన్సర్ ట్రీట్మెంట్లో డాక్టర్స్ పరంగా? ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఆంకాలజీ కేసులు పెరుగుతున్నాయని అనుకుంటున్నాం కదా, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ముందుగా అప్పుడు ఆ ఏజ్లో మనకి మనం ఉన్న ఎన్వైర్న్మెంట్ కానీ మనం తిన్న తిండి కానీ ఇవన్నీ చాలా మంచి క్వాలిటీవి దొరికేవి. ఇప్పుడు ఏంటంటే జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది, మనకు పర్యావరణ కాలుష్యం ఎక్కువైపోయింది, స్మోకింగ్, డ్రింకింగ్, స్లీప్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నిటి వల్ల కూడా అది మనకి ఇదవుతుంది. ఇంకోటి ఏంటంటే అప్పుడులో మన డిటెక్షన్ రేట్స్ కానీ మన క్యాన్సర్ మనం గుర్తించగలిగే టెక్నాలజీ అప్పుడులో తక్కువగా ఉంది. దానివల్ల కూడా ఇప్పుడు మనకు అవి ఇంప్రూవ్ అవ్వడం వల్ల కూడా మనకి క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం గుర్తిస్తున్నాం. ఇంతకుముందు పొట్టలో గడ్డ ఉందంటే ఇంకా అసలు ఆపరేషన్ కూడా వెళ్ళేవాళ్ళు కాదు, అసలు డాక్టర్ని కన్సల్ట్ అయ్యేవాళ్ళు కాదు, అలానే బెడ్ మీద ఉండి చనిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ముందుకు వస్తున్నారు, కొంచెం అవగాహన పెరిగింది. మన సోషల్ మీడియా వల్ల, మాస్ మీడియా వల్ల అందరికీ కొంచెం క్యాన్సర్ పట్ల అవగాహన పెరిగింది. ఒక భయం అనేది కొంచెం డెవలప్ అయింది. ఆ భయం ఒక రకంగా పాజిటివే. ఏమున్నా కొంచెం ఒకసారి చూపించుకుందాం, ఎందుకో మనకు ఆ భయం ఎందుకు అని ఒకసారి చూపించుకో, అట్లా ముందుకొచ్చి చెకప్ చేయించుకుంటున్నారు. కాబట్టి ఇంకోటి స్క్రీనింగ్ ఇంతకుముందు మనకి ఇంత ఎఫెక్టివ్గా లేదు. ఇప్పుడు స్క్రీనింగ్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ చేపడుతుంది, బయట ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయి స్క్రీనింగ్. వాటి వల్ల కూడా ఇన్సిడెన్స్ డిటెక్షన్ పెరగడం వల్ల మనకి ఇన్సిడెన్స్ పెరిగినట్టు అనిపిస్తుంది.
ఇంకా ముందు ముందు ఈ క్యాన్సర్ కేసెస్ అనేవి పెరిగే అవకాశం ఉంది ఈ డిటెక్షన్ వల్ల, ప్లస్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఎన్వైర్న్మెంట్ చేంజెస్ వల్ల ఇంకా పెరిగే అవకాశమే ఉంది. మీలాంటి స్పెషలిస్ట్ యొక్క డిమాండ్ చాలా ఉంది కదా, అవును ఇప్పుడు పెరుగుతున్నారా ఆ సబ్జెక్ట్ తీసుకుంటున్న వాళ్ళు? అవును సార్, నేను చదువుకున్నప్పుడు ఆంకాలజీ అప్పుడు 50 to ఇండియా మొత్తంలో 50-60 సీట్లు మాత్రమే ఉండేవి సర్జికల్ ఆంకాలజీ. ఇప్పుడు 200 దాకా 200+ అయిపోయినాయి. సో ముందు ముందు పెరిగే అవకాశం ఇంకా పెరిగే అవకాశం ఉంది సార్, తగ్గేదైతే లేదు, పెరిగే థ్యాంక్ యూ డాక్టర్ గారు.